అంటే మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని చేసి చూపించడానికి అది ఒక సాధనంగా మాత్రమే మనం ఉపయోగిస్తాం, కానీ అది లక్ష్యం కాదు. అంటే అధికారంలోకి రావడమే పరమావధిగా, అదే ధ్యేయంగా లోక్సత్తా పార్టీ పనిచేయదు. లోక్సత్తా పార్టీ ఏం చేస్తుందంటే ఆత్మగౌరవం కలిగినటువంటి మనుషుల్ని ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసంతో బతికేటటువంటి పరిస్థితిని కలగజేయడం తప్ప వాళ్ళని ఇప్పుడు దాకా యాచకులుగా చేస్తున్నటువంటి దాన్ని మార్చడానికి ప్రత్యేకమైనటువంటి రాజకీయంతో ముందుకు వచ్చింది లోక్సత్తా పార్టీ. ఆయన చేరంగానే గమనించారు, అది అప్రిషియేట్ చేయాలి అందరూ. లోక్సత్తా పార్టీని ఈ మధ్యన చేరిన అసలు విషయాన్ని గ్రహించారు. ఇందాక మనం అనుకున్నాం, కొంతమంది ఎవరైనా అవినీతి పరులు ఇంకొకళ్ళు ఇద్దరులో చేరి వాళ్ళు ఏదైనా వస్తాయంటే వాళ్ళు ఖచ్చితంగా మన సిద్ధాంతానికి అనుగుణంగా ఇందులో మెలగాలి, లేదా వాళ్ళ పద్ధతి కనుక మార్చుకోకపోతే కాలక్రమేణా వాళ్ళు బయటకు పోవాల్సిందే తప్ప వాళ్ళు ఇందులో ఉండేటటువంటి అవకాశం మాత్రం ఉండదు. అది కూడా చాలా తొందరగా ఆయన గమనించారు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయం ఇది. ఇంకా ఎవరు బాబు మాట్లాడతాను? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడ యువసత్తా వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడికి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి జిల్లా నుంచి నాయకులు వచ్చారు. మీ మీద ఇంకా ఎక్కువ బాధ్యతలు పడ్డాయి. మరో 2-3 నెలల్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో మన యువత ప్రాధాన్యం ఏంటనేది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. లోక్సత్తా పార్టీ ఇది మన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రజల్లో ఒక మార్పును తీసుకురావడానికి సుదీర్ఘకాలం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలతో కూడినటువంటి ఎజెండాతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ప్రజల్లో మనం మార్పు ఎంతవరకు తీసుకొచ్చాము? 2 వార్షికోత్సవాలు పూర్తి చేసుకున్నాము, పండుగ చేసుకుంటున్నాం. కానీ మనం ఎంతవరకు మార్పు తీసుకొచ్చామనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి మన పని వేగవంతం చేసుకోవాలి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో మనం ఏ విధంగా చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించాలి. యువతను ఎక్కువగా మన వైపు మోటివేట్ చేసుకోవడానికి సార్ అన్నట్లు, పెద్దలు అన్నట్లు ట్రైనింగ్ పర్పస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, కానీ వాళ్ళు మనం ఏదో విధంగా మార్చాలి. మనకు టైం లేదు. కాలేజ్కి ఒక పాంప్లెట్ పోతే, కాలేజ్కి రోజు ఎన్నో పాంప్లెట్లు పోతూ ఉంటాయి. ఒక రాజకీయ పాంప్లెట్ పోతుందంటే అది ఖచ్చితంగా చదవని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ప్రజల్లో మనం చైతన్యం తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు చెప్తున్నాము, విద్యార్థులు తలుచుకుంటే చేయలేనంటూ ఏది ఉండదు. అండ్ దెన్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ తరుణంలో పెద్దలు చెప్పినట్లు కళా బృందాలు అయితే అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. కాబట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఏ విధంగా అనేసి హైదరాబాద్లోనే ఫస్ట్ ఒకసారి క్లాసెస్ పెట్టి, లేకుంటే ఆయా నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నటువంటి ఎవరైనా హైదరాబాద్ నుంచి ప్రతినిధులను తీసుకొచ్చి అక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళలో ఏదైనా మార్పు తీసుకురావడానికి కొద్దిగా కృషి చేస్తే బాగుంటుంది. మార్పు అనేది ఇందాక మా మిత్రుడు శ్రీనివాస్ తేజ గారు చెప్పారు, ఎక్కడికో అమెరికాకు వెళ్ళిపోయారు. అమెరికా దాకా అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లోనే చూశాను. నాకు ఊహ తెలిసినప్పుడు ఎక్కడ చూసినా పచ్చ జెండాలే కనిపిస్తుండేవి. ఆ కాంగ్రెస్ జెండా చూస్తే నేను జాతీయ జెండా అనుకునేవాడిని. అలాంటిది ప్రజలు మార్పు కావాలని అనుకున్నారు, మార్పు ఖచ్చితంగా వచ్చింది. దాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు, ఏదో చేస్తారని. వాళ్ళు ఏదో చేస్తున్నారు. సో మనం గట్టిగా ప్రజల్లో మార్పు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈసారి అధికారం మాకే. అధికారం కాదు మనకి ఇంపార్టెంట్, ప్రజల్లో మార్పు ఇంపార్టెంట్. దేశ భద్రత మరియు దేశ ప్రగతి కూడా మనకు ఖచ్చితంగా ఇంపార్టెంటే. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉండే రాష్ట్ర నాయకులు అయితేమి, ఇక్కడ నుంచి వచ్చిన జిల్లా ప్రతినిధులు అయితేమి, ఒక్క తమ నియోజకవర్గమే మాకు మా నియోజకవర్గం గెలిస్తే చాలు అనుకోకుండా మీకు వీలున్న సమయాల్లో ప్రతి చోట పర్యటించి అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకు కొద్దిగా బాగా ఉంటుంది అనమాట. ఆ ప్లేసెస్లో ఇప్పుడు ఒక ఎక్స్ అనే ప్లేస్ తీసుకుంటే ఆ ప్లేస్లో ఒక అభ్యర్థికి అనేది బాగుంటుంది. అతను ఏ విధంగా చేస్తున్నాడు, అతను ఏ విధంగా ప్రజల సమస్యలను ఏ విధంగా తెలుసుకుంటున్నాడు, వాటిని ఏ విధంగా పరిష్కరించగలుగుతున్నాడు. మనం పరిష్కరిస్తే అది వేరే రకం, మనం ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తే అది నిజమైన మార్పు తీసుకొచ్చినట్టు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. మంచి పాలన కోసం మరో స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి వచ్చినటువంటి నిర్ణయ
తీసుకొని ఆ స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, అధినాయకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రాజు అండి. నేను మెదక్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి వచ్చాను. అయితే నేను గత 3 months అవుతుంది పార్టీలో జాయిన్ అయ్యి. దీంట్లో నేను గమనించినటువంటి కొన్ని అంశాలు మాత్రమే చర్చిస్తాను. ఏంటి అంటే, ఒకటి, పార్టీ స్థాపించబడి చాలా రోజులైనప్పటికీ కూడా నాకు 3 months బిఫోరే తెలిసింది పార్టీ సిద్దిపేటలో ఉంది అనేది. కాబట్టి ఇట్లా ఎందుకు జరిగింది, ఇన్ని రోజులైనా నాకు తెలియకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సార్ జేపీ గారు పేపర్ ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళు అడిగారు ఏంటంటే, సార్ మీరు ఇన్ని రోజులుగా చేస్తున్నట్టు కదా, మీ ఇవాల్యుయేషన్లో ఏం తేలింది అని చెప్పి అడిగితే సార్ అన్నారు ఒకటే మాట, ఏంటంటే నేను ఈ సాహసం చేసేటప్పుడు, ఇది ఒక చాలా సాహసోపేతమైన చర్య, ఈ సాహసం చేసేటప్పుడు నాలాంటి ధైర్యవంతమైనటువంటి జనం చాలా ఉంటారని అనుకున్నాను, కానీ లేరు అనే మాట అన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత ధైర్యవంతులు లేరు అని అన్నారు. అది ఇక్కడ ఉంచుకున్నదండి నాకు. ఎందుకంటే యాక్చువల్గా ఆ ప్రపంచంలో నిజమైన ధైర్యవంతుడు ఎవరండి? మంచి కోసం పోరాడేవాడు మాత్రమే నిజమైన ధైర్యవంతుడు. కాబట్టి ఎందుకు ముందుకు రాలేకపోతాను అంటే ధైర్యం లేదు. తర్వాత వచ్చేసి రెండోది, ఈ లోక్సత్తా పార్టీలో చేరడానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, నాకు అర్థమైన కాడికి 2 అక్షరాలండి, సిఎస్ అంటే కామన్ సెన్స్. ఇప్పుడు ఉదాహరణకి ప్రజారాజ్యం, ఇవన్నీ ఏ పార్టీ అయినా తీసుకోండి, ఏ పార్టీ ఏజెండా అయినా అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఏ పార్టీ ఏజెండా అయినా నిర్దిష్టంగా ఉందా? ఎంత సమయం పడుతుంది అది అర్థం చేసుకోవడానికి? అసలు ఉందా లేదా? ఈ కన్ఫ్యూజన్ వల్ల మన మీద ఉంటుంది. కానీ లోక్సత్తా పార్టీ ఎజెండా ఎంత నిర్దిష్టంగా ఉన్నది, దాన్ని అర్థం చేసుకోవడానికి బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్న నాలెడ్జ్, కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే ఏంటంటే, చిన్నగా డోర్ దగ్గరికి వెళ్తే ఏమని రాస్తుందండి? పుష్ అని ఉంటే నెట్టండి, పుల్ అని ఉంటే లాగండి. ఇది కామన్ సెన్స్. అందులో కొంచెం లాజిక్ ఆలోచించాలి. మాకు చదువు రాదు కదా, మాకు కామన్ సెన్స్ లేదా అని ఏం చేస్తామండి? డోర్ దగ్గరికి వెళ్ళి నెట్టి చూడండి, రాలేదు, లాగి చూడండి. దట్ ఈస్ ద కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా కూడా లోక్సత్తా పార్టీ యొక్క విధి విధానాలు కానీ ఏజెండా కానీ క్లియర్గా అర్థమవుతుంది. ఇక ప్రాబ్లం వల్ల ఎక్కడ అంటే, కంప్లీట్గా ఈరోజు మన పార్టీ వ్యాపించకపోవడానికి కూడా మూల కారణం టోటల్గా నెగటివ్ అట్మాస్ఫియర్ అండి. ఏంటి నెగటివ్ అట్మాస్ఫియర్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చిన్న స్టోరీ అండి. ఈ అన్ని కంట్రీస్ నుండి ఫ్రాన్స్ కప్పల్ని ఒక కంట్రీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అది చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మధ్యలో షిప్లో వెళ్తుండగా కంటైనర్లు అన్నీ కూడా బోల్తా పడిపోయి అన్ని కప్పలు కలిసిపోతాయి. అయితే బిల్లింగ్ చేయాలన్నమాట. ఏంటంటే ఏ కంట్రీ నుంచి ఎన్ని కప్పలు వచ్చినాయి, వాళ్ళకి ఎంతెంత డబ్బులు పంపించాలనేది కొన్న వాళ్ళకి కన్ఫ్యూజింగ్ అవుతుంది. అది ఎట్లా అని చెప్పేసి అన్ని కంట్రీస్కి ఫోన్ చేస్తే అర్థం కాదు, ఇక అన్నీ కలిసిపోయాయి కదా. అయితే ఇండియా వాళ్ళు మాత్రం ధైర్యంగా చెప్తారండి. ఏంటి అంటే, మీరు ఆ షిప్లో ఉన్నారా? ఫోన్లో మాట్లాడతారంట. ఉన్నాను. ముందు కప్పలు ఉన్నాయా? ఉన్నాయి. ఒకసారి చూడండి, అన్నింటినీ అబ్జర్వ్ చేయండి, మా కప్పలు ఎవరు నేను చెప్తాను చూడండి అని చెప్పేసి చెప్తారు. అన్ని కప్పలు అక్కడ పడిపోయి ఉండి, కొన్ని కప్పలు అయ్యో మేము అంతా కలిసిపోయాం కదా, అసలు మేము పాత్రల్లో ఉండాల్సిన బయటకు వస్తున్నామని చెప్పేసి తిరిగి ఆ బోర్తా పడినటువంటి కంటైనర్లకు పోవడానికి కొన్ని కప్పలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నిస్తున్న కప్పలు డిసిప్లిన్ కప్పలు అన్నమాట. ఆ కప్పల్ని 2 కప్పలు చాలా కాలు పట్టుకొని కిందికి లాగుతూ ఉంటాయి. ఆ 2 కప్పలు మా ఇండియా ఏం చెప్తారు అంటే, ఎవరైనా కరెక్ట్గా వేలో వెళ్ళి ఏదో చేద్దాం ఏదో అంటే వెనక నుంచి లాగే వాళ్ళు ఇద్దరు ఉంటారు. మీరు ఫస్ట్ టైం, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఫస్ట్ టైం నేను లోక్సత్తాలో చేరాను అని నా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చెప్పినప్పుడు అదే చెప్పారు. ఏమన్నారు? ఆ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తుందా? అది అయ్యే పైన ఎంతమంది ఫేస్ చేశారండి? ప్లీజ్ రేజ్ అన్నారు. అందరూ చేశారు కదా. అది ఫస్ట్. ఆ నెగటివ్ పోవాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఒకటే, లోక్సత్తా పార్టీలో మనం పనిచేస్తే నెగటివ్ వస్తుంది. మరి ఎప్పుడు రాదు అంటే, లోక్సత్తా పార్టీని మన లోపలికి తీసుకుంటే రా. లోక్సత్తా పార్టీని మన లోపలికి తీసుకోవాలి. మనం లోక్సత్తా పార్టీలో పనిచేసిన రోజులు ఏం చేస్తున్నాం అంటే, లోక్సత్తా పార్టీలో పనిచేస్తున్నాం. మరి ఏం కావాలంటే, లోక్సత్తా పార్టీ నాది, నేనే లోక్సత్తా అనుకునే రోజు ఆ నెగటివ్ రాదు. 100% చెప్పగలుగుతాను. మీరు ఏదైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా
లేదనుకోండి ఇట్స్ పాసిబుల్. ఏమో అనుకుంటే అక్కడ ఆప్షన్ పెట్టారనుకోండి కథం అయిపోతుంది. కాబట్టి ఏదైనా కూడా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. ఇంకో పాయింట్ ఏంటంటే చాలా మంది ప్రొఫెషనల్లో బిజినెస్లో జాబ్ చేస్తుంటారు, కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏం ఇంట్రెస్ట్? పాలిటిక్స్ పని చేయాలి, మనమంతా ఏదో సొసైటీకి చేయాలన్న బాగా ఉంటుంది, అది చేయాలన్నటువంటి తత్వం ఉంటుంది. కానీ బ్యాలెన్స్ ఇంట్లో పోతుంది. ఎక్కడ పోతుంది అంటే ఏంటి అంటే ఇప్పుడు 9 to 4 వర్కింగ్ అవర్స్ ఉంటాయి, తర్వాత టైర్డ్ అయిపోతాం, పార్టీకి పని చేయలేకపోతాం. అనుకుంటే ఏంటంటే ఏంటంటే బిజీ చేయలేకపోతాం. కానీ ఎంతమంది డ్రైవింగ్ వచ్చిందో ప్లీజ్ ఏమనుకోవద్దు. డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ ఎంతమందికి వచ్చు? అందరికీ వచ్చు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు నడిపేటప్పుడు లేదా ఫస్ట్ నేర్చుకున్నప్పుడు డైరెక్ట్ సెల్ ఫోన్ మాట్లాడారా? బయటకు డైరెక్ట్ మాట్లాడారా? లేదు కదా. సైకిల్ నడిపేటప్పుడు కూడా నేర్చుకునేటప్పుడు కూడా ఏం చేశారు? ఫస్ట్ ఇటు సైడ్ నుంచి కాలర్ సైడ్ పెట్టేసి బయట మీద కొద్దిసేపు నువ్వు నెట్టి మళ్ళీ దిగేసి మళ్ళీ కొద్ది దూరం ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ దిగి అట్లా ప్రాక్టీస్ చేశారు. బైక్ కూడా అంత కొద్ది దూరం వెళ్ళి ఆపేసి చేశారు. ఫస్ట్లో గేర్ మార్చేటప్పుడు ఏం చేస్తామండి? ముందుకు చూడము, గేర్ పడిందా, స్టీరింగ్ తిరుగుతా అన్నా, ఇదే కదా ఆలోచించే. కానీ నేర్చుకున్న తర్వాత 4 పనులు చేస్తామండి ఒకేసారి. ఒక కాలుతో క్లచ్ తొక్కుతాం, ఒక కాలుతో బ్రేక్ తొక్కుతాం లేదా యాక్సిలరేటర్ తొక్కుతాం, లేదా ఒక చేయితోటి స్టీరింగ్ పట్టుకుంటాం, ఒక చేయితోటి సెల్ ఫోన్ పెట్టుకుంటాం, ఒక చేయి నోటితోటి మాట్లాడాలి. ఎట్ ఏ టైం 5 వర్క్స్ చేస్తున్నాం. అవునా? అది ఎట్లా పాసిబుల్ అయింది? అది మనము బ్యాలెన్సింగ్ చేయడంలో ఉంటుంది. కాకపోతే ఎక్కడ అంటే ఫస్ట్ భయపడితే కాదు, దాన్ని భయం లేకుండా దాన్ని అధిరోహించగలిగితే ఈజీ అవుతుంది అన్నమాట. కాబట్టి దయచేసి మీరు భగవద్గీత చదివినా, ఖురాన్ చదివినా, ఇంకా బైబిల్ చదివినా, వివేకానందుని జీవిత సారం చదివినా, ఏం చదివినా ఒక్కటే ఉండదండి, 2 వర్డ్స్. వాళ్ళు చెప్పే సారాంశం అంతా కూడా నాకు అర్థమైంది. బీ ఫియర్లెస్, గో అహెడ్. భయం అనేది వదిలిపెడితే లోక్సత్తా పార్టీని ప్రతి ఒక్కరికి చేర్చడం అనేది చాలా సింపుల్. ఇంకా ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ప్రతి పార్టీలో అవినీతి ఉంది, ప్రతి పార్టీలో ఏదో రకమైన వాళ్ళకు ఎజెండా లేదు, ఏది లేదు. వాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వేటగాడు. ఇప్పుడు మనం వేటాడుతున్నామండి, మంచి కోసం వేటాడుతున్నాం. మనం వేటాడే సమయంలో వాళ్ళ గోలేంది మన గోలేంది అనే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు అడవిలోకి వెళ్తారు. వాళ్ళ గోల్ ఏంటంటే నక్కను కుందేలో టార్గెట్ అన్నమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అడవిలో వెళ్తా అంటే ఒక్కసారి ఒక గాండ్రీని పిలిపించింది అనుకోండి, ఏమైతుంది? భయపడతారు. అవునా? ఆమె రైట్? అవునా అండి? భయపడతారు. లేదా పొదల నుంచి పెద్ద శబ్దం వినబడింది, భయపడతారు. కానీ మన గోల్ ఏంటో తెలుసా? పులి అండి. పులిని వేటగాడు చిన్న శబ్దాలు భయపడతాడా? కాబట్టి మీ టార్గెట్ అయింది సొసైటీకి ఏదో చేయాలన్నా మీ గోల్ ముందు ఈ మనీ లేకపోవడము, టైం లేకపోవడము, లేకపోతే ఇంకెవరో నెగటివ్ ఇస్తారని చెప్పేసి అనుకోవడం, ఇవన్నీ కూడా ఖాళీతో చొక్కేంతలు పడేసేటువంటి విషయాలు. దయచేసి we are working for justice, we are working for truth. మీరు ఎప్పుడు కూడా అధైర్యపడాల్సిందే. ఒక్కటే మీకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ అండ్ యాక్షన్. దీస్ 2 things are the most important. నాలెడ్జ్ ఇందాక వచ్చారు, నేను నా బాధల్లో ఏంటంటే ఫుల్ నాలెడ్జ్ తీసుకుంటాను. మీటింగ్లో ఎంతమంది అంటే అక్కడ స్పాట్కి వెళ్ళేసరికి ఎవ్వరు కనపడరు. నేను మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఫుల్ లాగా చూస్తారు. దయచేసి యాక్షన్ పార్ట్ ఉండాలి. అది లేకపోతే ఏది సాధ్యం కాదు. మ్యాన్ టు మ్యాన్ వెళ్ళాలి. చెప్పాను కదా, ఎవరైతే ఇక్కడ లేరో ఇప్పుడు వాళ్ళ తప్పు కాదు, అది సరి అయిన విధానంలో వాళ్ళకి చేరుకోలేదు. సరి అయిన విధానంలో మనకు చేరుకుంది కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. మనకి ఈ రోజు ఎలక్షన్ మూమెంట్ లో మనకు కావాల్సిందల్లా కార్యకర్తల చేరిక. కార్యకర్తలు ఎక్కువ కావాలి. కార్యకర్తలు ఎక్కువ అయితే ఈజీగా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 మంది ఉన్నాం. ఇప్పుడు ఎన్ని గంటల పని నడిచిందండి? ఒక 1 అవర్ నుంచి మన డిస్కషన్ నడుస్తుంది. ఎన్ని గంటల పని నడిచింది? 1 అవర్ అనుకున్నది రాంగ్. 100 అవర్స్ పని నడిచింది. 100 మందిని 100 గంటల పని నడిచింది.
వచ్చింది. ఇప్పుడు ఈ 100 మంది ఒక్కొక్కరు 10 మంది కార్యకర్తలు చేస్తే 100 × 10 1000 గంటల పని నడుస్తుంది. కాబట్టి టైం మల్టిప్లికేషన్ కావాలి అంటే ఫస్ట్ పీపుల్ నంబర్ మల్టిప్లికేషన్ కావాలంటే కార్యకర్తలు చేరాలంటే మనము పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో మన పార్టీ ఎజెండాను మన పార్టీ విధి విధానాలను అర్థం చేసుకొని వాళ్ళకి అర్థం చేయించగలగడమే మన గొప్పతనం. ఇంకా we are the only communicators, not leaders. We are the doers. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ తీసుకున్నటువంటి నాలెడ్జ్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది చాలా రోజుల నుంచి నా మనసులో ఉంది, అది బయట పెట్టాలనుకుంటున్నాను. ప్రతి పార్టీకి ఒక నానుడి ఉందండి. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళది హరితాంధ్రప్రదేశ్ అని, తెలుగుదేశం వాళ్ళది స్వర్ణాంధ్రప్రదేశ్ అని, అవన్నీ దొంగయి. తర్వాత ప్రజారాజ్యం వాళ్ళది సంతోషాంధ్రప్రదేశ్ అని. ఇంత స్వచ్ఛంగా పనిచేస్తున్నాం కదా, మనం మెయిన్ ఎజెండాలో మెయిన్గా నాకు అర్థమైన 2 పాయింట్స్, అది విద్య, ఆరోగ్యం. ఈ విద్య ఆరోగ్యం వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా ఏది కావాలనుకున్నా ఏదైతే అది ఆ 2 పాయింట్స్ మీద ఇప్పుడు మనం మెయిన్గా ఇంట్రెస్ట్ అంటే కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఆ 2 వల్ల ఏమొస్తుంది అని అంటే, ఇప్పుడు ఎవరినైనా స్టూడెంట్ అయినా ఎంప్లాయీ అయినా ఒక ఫార్మర్ అయినా ఎవరినైనా తీసుకోండి, వాళ్ళలో ఎంతవరకు ఆత్మవిశ్వాసం ఉన్నది. ఇప్పుడు స్టూడెంట్ కంటే నీకు జాబ్ చేయగలుగుతావా, జాబ్ వస్తుందా, నువ్వు ఇంటర్వ్యూలో నెగ్గగలుగుతావా అంటే ఏమో అంటారు. వ్యవసాయదారుని అడగండి, నువ్వు కరెక్ట్ స్థాయిలో పంట తీసుకురావాలంటే చేసేది చేసిన వస్తుందో రాదు. అన్నిటికీ కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ అ ప్రాపర్ వే. వాళ్ళకి సరైన విధానంలో ఎడ్యుకేషన్ చేరలేదు. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదివే కాదు, వ్యవసాయం చేసే పద్ధతులు తెలుసుకోవడం ఎడ్యుకేషన్, ఆరోగ్యం గురించి తెలుసుకోవడం ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ సరైన విధానంలో ఇవ్వగలిగితే వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతారు. కాబట్టి నేను అనుకుంటున్నా మన పార్టీ ఆశయం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఆత్మవిశ్వాస ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే అని చెప్పేసి నా ఆలోచన ప్రకారం ఆ తర్వాత స్టేజ్ ఆత్మవిశ్వాస ఆంధ్రప్రదేశ్ నుంచి యావత్ ప్రపంచానికే ఆదర్శ ఆంధ్రప్రదేశ్గా ఎదుగుతుందని చెప్పేసి నా ఆలోచన. మనస్ఫూర్తిగా కావాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న